ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం అని ఒక్కొక్క నామం చెప్తూ అమ్మా నువ్వు అంత గొప్పదానివి, నేను ఏమీ చేత కానివ్వండి నీ భక్తుణ్ణి నువ్వే కాపాడాలి అంటూ పువ్వులేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఈశ్వరుణ్ణి పైన పెట్టారు, మీరు కింద నిల్చున్నారు. ఇప్పుడు ఈశ్వరుణ్ణి చాలా విశిష్టమైన స్థానమునందు పెట్టారు, మీరు కింద స్థానంలో నిలబడ్డారు. మంత్రపుష్పం వచ్చింది, అప్పుడు చేతిలో పువ్వు పట్టుకుని లేచి నిలబడ్డారు. నిలబడి ఇప్పుడు ఏమంటున్నారు, నాణ్య నాయ విద్యతే. అసలు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి నేను పూర్వం చేసింది ఏవి మార్గాలు కావు, ఒక్కటే మార్గం ఉన్నది, ఈశ్వరుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి. ఎక్కడున్నాడో ఇప్పుడు చెప్పేస్తున్నారు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెడితే బొటన వేలు ఎక్కడ తగులుతోందో అక్కడ ఇలా వంగిన కమలం ఒకటి ఉన్నది, ఆ మధ్యలో ఒక అగ్నిహోత్రం వెలుగుతోంది, దాని మధ్యలో మళ్ళీ ఒక చిన్న బిందు ఉంది.